ప్రభుత్వాధినేతలు వాస్తు పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయటం ఎంతవరకు సరైనది? వాస్తు లాంటి నమ్మకాల పేరుతో చేస్తున్న చర్యలు ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, సాదిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ లీడర్. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏంటండి, అంటే ఇప్పుడు ప్రభుత్వాధినేతలు వాస్తు పేరుతో ఇలా అంటే ఇలాంటి మార్పులు చేర్పులు చేయటాన్ని ఎలా చూడాలి? దీని మూలంగా ప్రజలకు ఏంటి లాభం? ఎంత ప్రజాధనం వృధా? ఎందుకు ఇలా చేస్తున్నారు? సోందరెడ్డి ఉపాధ్యాయునికి, అదేవిధంగా శ్రావంతి గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వారందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు వాస్తు శాస్త్రం అనేది ఉన్నది యాక్చువల్ గా, అంటే అది ఒక శాస్త్రం, సైన్స్ లాగా భావించాలి మనం దాన్ని. వాస్తవం అనేది కొంత పబ్లిక్ లో జనాల్లో చాలా నమ్మకం ఉన్నది. వాళ్ళు ఎంత మంత్రులైనా ఆ రోజు రాజుల కానించి కూడా ఈ రోజు ఉన్న వరకు కూడా పెద్ద కూడా వాస్తును చూడటం అనేది మనం చాలా మంది గమనిస్తున్నాం. సో దానివల్ల నష్టమేమి లేదు కాబట్టి దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, కాదనుకుంటా. అడ్మిటెడ్ ఫ్యాక్ట్, అంటే కాదనలే నిజం. సో దానివల్ల నష్టాలు కష్టాలు కనుక ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా అట్లా చూసాం. మనం కేసీఆర్ కూడా గతంలో చూసాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఎవరు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ సహజంగా ఇల్లు కట్టేటప్పుడు కూడా ఒక శాస్త్రం ప్రకారము ఇల్లు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎన్నన్నా కూడా ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా కూడా, ఎవరి ఇల్లు అయినా కూడా ప్రతిదీ కూడా వాస్తు ప్రకారం ఉంటుంది. ఎవరు ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడినా కూడా నాకు తెలియకుండానే వాస్తు ప్రకారం కూర్చున్నాను. అంటే జనరల్ గా అంటే దిక్కులు అనేవి ఉంటాయి. వాస్తు అనేది శాస్త్రం అని చెప్తున్నారు. ఇక్కడ దాని మీద డిస్కస్ చేయాలంటే సరే, దాంట్లో నేను నిష్ణాతుని కాకపోయినా కూడా వాస్తుని ఏంటంటే చాలా మంది వాస్తవంగా భావించి అమలు చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు కూడా చాలా మంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ సెక్రటేరియట్ కట్టిందో కూడా వాస్తుశాస్త్రం ప్రకారమే కట్టారు. ఒక్కొక్క శిల్పశైలి, భవన నిర్మాణ శైలి రకరకాల రీతుల్లో ఉండవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, రాజుల కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా వాస్తు శాస్త్రాన్ని ఒక శైలిలో కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో చూసినట్టయితే మెయిన్ గేట్ నుంచి నడవడం అనేది రేవంత్ రెడ్డి గారు దానికి ఆ మెయిన్ గేట్ చూసాము, మనం కూడా అక్కడ చూసాము. సో అట్లా దాన్ని పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే నిజానికి కూడా ఎవరైనా కూడా డైరెక్ట్ ఇట్లా ఇంట్లోకి వెళ్ళేటట్టుగా ద్వారం ఉంటుంది. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకో దాన్ని అట్లా చేయలేదు. మరి కారణం ఏదైనా కావచ్చు కానీ చేయలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా, అంటే మనం ఏదైతే ఆ ట్యాంక్ బండ్ నుంచి ఒక పక్కన పార్క్ ఉంది కదండి, లుంబిని పార్క్. సో ఆ ఎదురుగా రాగానే మనం ఏంది ఇంతకుముందు అటు పక్క నుంచో ఇటు పక్క నుంచో పోవాలన్నట్టు ఉన్నది. అలా కాకుండా డైరెక్ట్ ఎదురుగా నుంచి ఆ నుంచి తెలుగు తల్లి విగ్రహం, మనం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టామో అక్కడి నుంచి అట్లా లోపలికి వెళ్లే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వాస్తు శాస్త్రం అనేది ఎవరైనా అంగీకరించాలి. ఇది రాజకీయాలకు అతీతంగా కూడా మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజాధనం అనేది ఇది లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఎక్కడ లేదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన బిల్డింగ్ అది. దాంట్లో ఏదో తృణోపన ఖర్చుల రూపంలో జస్ట్ దాని బిల్డింగ్ ను కూడా ఏమో డిమాలిషన్ ఏం చేయలేదు. వాస్తవంగా ముందుల గేట్ ని సరి చేయడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే అక్కడ నిర్మాణాలు, అదనపు కట్టడాలు, లేకపోతే కూల్చివేత లాంటి ఎలాంటివి జరగలేదు. శ్రవంతి గారు వాస్తవంగా చెప్పాలంటే జస్ట్ అడ్జస్ట్మెంట్. మనం చూస్తే గేటు చూసినా కూడా అర్థమవుతుంది. అంటే ఫ్రీగా చేస్తారా అండి శ్రీనివాస్ గారు అడ్జస్ట్మెంట్స్? మేడం ఫ్రీగా చేస్తారా అడ్జస్ట్మెంట్స్ ఏవైనా? అంటే దానికి ఇప్పుడు మినిమం ఖర్చులు ఉంటాయి కదండి, మినిమం ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా అందరు లోపలికి రావాలి. ఇప్పుడు ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం. మనకి నమ్మకం లేకపోవచ్చు. ఇప్పుడు నాకు వాస్తు అంటే నమ్మకం లేదని చెప్పేసి అందరినీ అటుకాదు ఇటు కూర్చోమని ఏదో ఇల్లు ఎట్టన కట్టుకుని నేను సలహాలు ఇవ్వలేను కదా నన్ను అడిగినప్పుడు నేను. సో ఎవరైనా ఒక నమ్మకం, వాస్తు అనేది ఒక నమ్మకం కూడా ముడిపడి ఉంది. మనం అది కూడా గమనించాలి. వాస్తుని శాస్త్రంగా చెప్తున్నారు యాక్చువల్ గా. సో వాస్తు నమ్మకం కూడా. సో ఇవాళ నమ్మకానికి మించినటువంటి ఏముందండి? నమ్మకాల మీదనే అన్ని నడుస్తూ ఉంటాయి. యాక్చువల్ సిస్టమ్ అనేది దాని మీద నడుస్తూ ఉంటది. సో ఆ నమ్మకం ప్రకారం కూడా మరి వాస్తు తోడైంది కాబట్టి చాలా మంది కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కాబట్టి దాన్ని ఆ విధంగా చేయడం జరిగింది. దీంట్లో ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరినో కావాలని చేసింది కూడా ఎక్కడా లేదు. చాలా స్పష్టంగా కూడా మనకు అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు, మనకి ఇప్పుడు చూస్తే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఈ వాస్తు పేరుతో ఈ మార్పులు చేర్పులు చేయటాన్ని మీరన్నట్టు ఎంతో కొంత ప్రజాధనం వేస్ట్ అవుతోంది. దీన్ని అంటే మీరు ఎలా అండి, ప్రజలకి ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఇప్పుడు శ్రవంతి గారు, ప్రజాధనం వృధా అవుతుంది, ప్రజాధనం గౌరవం ఎలక్షన్స్ పెడితేనే ప్రజాధనం వృధా అవుతుందని. ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు కాదు కదా ఖర్చు జరిగే నామినల్. సరే, ప్రజాధనం వృధా అయినా దీని మూలంగా ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదు కదా. శ్రవంతి గారు, ఇప్పుడు ప్రజలు కూడా లోపలికి వస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు ఒక్కడే పోరు కదా లోపలికి. మంత్రులు వస్తా ఉంటారు, పోలీసు అధికారులు వస్తా ఉంటారు, మాలాంటి వాళ్ళం పోతాం, పబ్లిక్ అందరు కూడా వెళ్తా ఉంటారు. ఇప్పుడు ఎవరు కూడా ఒక నమ్మకం, పబ్లిక్ ఆరోగ్యాల దృష్ట్యా, పబ్లిక్ మంచి దృష్ట్యా మార్పులు చేర్పులు చేస్తున్నారా?
తప్పదు కదండి. ఇప్పుడు పబ్లిక్ మంచి జరగాలి, మనకు ఇష్టం లేదు కదా అని పెట్టుకోకుండా ఉంటే పబ్లిక్ రావాలి పోవాలి కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మనం ఇళ్లలో చూస్తున్నాం, మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది అట్టుంది సార్ ఇది ఇటుందని ఒక ఇద్దరు ముగ్గురు చెప్పగానే మనకు కూడా అనుమానం వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చేసిన వాళ్ళు ఉన్నారు, ఉన్నదాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది చూసాం మనం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా తెలిసిన వాళ్ళు కూల్చేశారు పాపం, లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా. నాకు ఒక ఆయన బిల్డింగ్ డెమాలిషన్ చేసిండు మరి దారుణంగా. అంటే ఉంటారు అట్లా, దానికి ఇప్పుడు నమ్మకం, ఇప్పుడు డబ్బులు కాదు కదా, నమ్మకం అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఒక్కోసారి. సో మనకి ఏమైనా జరిగినా కూడా ఇంట్లో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేకపోతే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఈ వాస్తే కారణం అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాల్సింది, రేవంత్ రెడ్డి గారు దాని దగ్గర కూర్చొని ఆ బిల్డింగ్ దగ్గరుండి కట్టియటం అదంతా ఏం చేయలేదు కదండి. దాని డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సిఎస్ శాంతకుమారి గారు ఉన్నారు, సంబంధించిన వేమ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళందరూ చూసుకుంటారు. జస్ట్ సలహాలు సూచనలు ఇస్తారు. అది మినిమం ఖర్చుతో జరిగేదే, మనం అనుకున్నదిగా లక్షల ఖర్చు పెట్టేది కూడా కాదు. ఎందుకంటే నేను కూడా చూశాను కదా దాన్ని, అందువల్ల దాని గురించి మనం వరి కావద్దు. ఎందుకంటే ప్రజలకు అందరికీ ఇప్పుడు ఏదైనా నిర్మాణ శైలి కావచ్చు, దానికి వాస్తు శైలి అయినా కూడా ప్రజలందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా. మొత్తానికి ఐఏఎస్ఎల్ ని ఐపీఎస్ఎల్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. రైట్, ఐ గెట్ బ్యాక్ టు యు శ్రీ. ఇప్పుడు ఒక్క నిమిషం, శ్రవంత్ గారు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇల్లు ఎట్లా పడితే అట్లా కట్టుకుంటారు అనుకుంటున్నారు. అయితే మీరు అట్లా ఏముండదు, వాళ్ళు కూడా వాస్తే చూస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ ఎంత చదివినా కూడా వాస్తు అనేది ఒప్పుకోక తప్పదు, అందరూ వాస్తవాన్ని అంగీకరిస్తా ఉంటారు. చూడండి ఏ బిల్డింగ్లు కూడా ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది వాస్తు ప్రకారం ఉందని చెప్తారు. ఎవరన్నా వాస్తు లేదని చెప్తారా? వాస్తు లేదని చెప్తే మనం కొనం కదా. ఎంత పెద్ద 10 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ అయినా 10 కోట్ల రూపాయల విల్లా అయినా వాస్తుకుందని అడుగుతాం మనం. ఫస్ట్ అక్కడే ఆన్సర్ ఉంటుంది. వాస్తుకున్న తర్వాత వాస్తవంగా ఎట్లుందని గమనిస్తూ ఉంటాం, కంఫర్టబుల్ చూస్తూ ఉంటాం, రేటును చూస్తే ఏదైనా అంతే. మనం అవునన్నా కాదన్నా వాస్తు అనేది ఇంపార్టెంట్. ఇది ప్రజల కోసం చేసింది తప్ప రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చేసింది కూడా కాదు కదండి. సుదీర్ఘంగా మన శ్రీనివాస్ అన్న రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు, మంచి పాపులారిటీ పబ్లిసిటీ కేసీఆర్ గారికి చెప్పారు. ఇక్కడ ఒకటి ఇందాక సరే సాదిక్ అలీ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ ఒకటే సాదిక్ అలీ గారు మనం కొన్ని గమనించాల్సింది ఏంటంటే, హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తొస్తుంది. చార్మినార్ ఏంటంటే ఇండో ఇస్లామిక్ హార్టికల్చర్ తోటి, అంటే ఒక రకమైనటువంటి చిత్ర దానికి ఉన్న శైలి, నిర్మాణ శైలి అంటారు ఆర్కిటెక్ట్. సో అట్లా ఇదే విధంగా సెక్రటేరియట్ కూడా ఇండో ఇస్లామిక్ అండ్ ఇండో సారసైనిక్ అని 2 కల్చర్ మిక్స్ చేసి మరి తెలంగాణ కాకతీయ వైభవాన్ని, తెలంగాణ ఇజాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ శైలి జరిగింది. అదేంటంటే కొన్ని మార్పులు చేర్పునే ఖచ్చితంగా ఎవరు చేస్తారు. ఇది వాస్తవం అనేది మీరు గమనించాలి. వాస్తవం కూడా ప్రతి వ్యక్తిలో సెంటిమెంట్, ఎమోషను, రిలేషను, అటాచ్మెంట్ అని ఉంటాయి. వాళ్ళు ఏ పార్టీ అయినా, ఏ మతం అయినా, ఏ కులమైనా, ఏ దేశమైనా ఖచ్చితంగా ఉంటాయి. ఇది కామన్ ఫినా మనిషి అన్న వాళ్ళకి మేడం. శ్రవంతి గారు అసలు టాపికే మాట్లాడుతున్నా, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే మీరు అడ్మిట్ చేస్తారు. నేను టాపిక్ తప్ప ఎప్పుడు ఏది మాట్లాడే, ఏ డిబేట్ కూడా. ఇప్పుడు ఆయన మొత్తము రైతులకు ఓరేస్తే ఊరిని ఎక్కడికో వెళ్ళిపోయారు. లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా, అందుకే వారం మార్పులు చేర్పులు చేశారు అని అంటున్నారు శ్రీనివాస్ గారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి మీకు. ఎస్, నేను చెప్తా వినండి ఒక మాట. ఇప్పుడు వాస్తు శాస్త్రం అనేది నేను ఇంతకు ముందు చెప్పాను, శాస్త్రం అని చెప్తున్నారంటే సైన్స్ గుర్తించిన దాన్ని, మనం గుర్తించినా చెప్పినా అది సైన్స్ లాగానే పరిగణించారు వాస్తవంగా చెప్పాలని. సరే కారణాలు ఏందో మనం అంత డెప్త్ గా అనాలిసిస్ చేయడానికి వాస్తు శాస్త్రం నిపుణుడు కాదు నేను కానీ. సో జనరల్ ఏంటంటే ఇక్కడ మనం అనుకోవటానికి కూడా వాస్తవంగా ఖచ్చితంగా అది మన ఒక్కల కోసం కాదు. పెద్ద సెక్రటేరియట్, ప్రజాభవన్, ఇందాక సాదిక్ అలీ గారు అంటే ప్రజాభవన్ అది ప్రజల కోసం సంబంధించింది కాబట్టి దానిలో కూడా ఆ నిర్మాణ శైలిలో కానీ వాస్తవంలో, వాస్తు కాకుండా వాస్తవంలో కూడా ప్రజలకన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఏమైనా లోటుపాట్లు, లోపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సరిదిద్దుకుంటాము. ఇందాక కేసీఆర్ గారు ఏదో పెద్ద బిల్డింగ్ కట్టించారు సెక్రటేరియట్ అని చెప్పారు. దాని అంచనాల్ని 100 కోట్లకు ఎట్లా పెంచుకుంటూ పోయారో తెలంగాణ ప్రజానీకానికి అంతా తెలుసు. దాంట్లో మొన్ననే చూసాం, ఒక వారం రోజుల కిందట అక్కడ చూసాం మేమే, క్లియర్ గా పెచ్చులు కూలినాయి. అంటే కట్టి ఒక 1.5 years 2 years కూడా కాకముందే మరి నిర్మాణ లోపాలు కూడా బయటపడ్డాయి. ఎందుకంటే కేసీఆర్ గారు హడావుడిగా తన ముద్ర పడాలి, తన మార్పు ఉండాలి అంటే ఆయన వచ్చిన తర్వాత ఒక రాజ్యాన్ని స్థాపించినట్టు కేసీఆర్ గారు. ఇంతకుముందు అసలు తెలంగాణ ప్రాంతంగానే తెలంగాణ వారే లేనట్టుగా ఒక రాజ్యాధికారం చేపట్టి ఒక రాజు లెక్క ఆయన ఉన్న ఫలంగా కూలగొట్టారు. కరోనా టైంలో మనం చూసాం. కూలగొట్టుకొని 400 కోట్లని, 800 కోట్లని, 1200 కోట్లని ఏదో 4 ఎకరం చదివినట్టుగా టక్క పెంచుకుంటూ పోయారు. దాని మీద కూడా మేము దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది అనుకుంటా, మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇట్లాంటివన్నీ జరిగినాయి. అయినా కూడా మన వారం రోజుల కింద చూసినప్పుడు పెంచులని కూలి పడ్డాయి. అవి మరి అంటే ఎట్లా కట్టారో మనం అర్థం చేసుకోవాలి. కమిషన్ల కోసం, కాసుల కోసం కట్టిట్టే కనిపిస్తుంది తప్ప ఒక ఆలోచించి ఒక టైం తీసుకొని మేధావులు కానీ అంతా ఇంకా డెప్త్ గా తీసుకోలేదని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దాంట్లో నిర్మాణాల్లో కేసీఆర్ ముద్ర ఉండాలని చూసిండు తప్ప దాని లోపాలని కానీ అవన్నీ కూడా ఎక్కడా గమనించలే. సో ఇవన్నీ సరి చేయాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించింది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చుంటున్నారంటే దానికి అది కాదు ఇక్కడ కారణం. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటాయి, మనకు తెలవాలి. సీనన్నా మనం దగ్గర నుంచి చూస్తున్నాం కదా అన్ని కూడా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అన్ని రాజకీయాలు మాట్లాడితే ఎట్లా ప్రజలకు కన్ఫ్యూజ్ చేయదు కదా.
సోదరటి ప్రజానికాన్ని కూడా కొన్ని నిజాలు మాట్లాడాలి కదా సీన మొత్తం అబద్ధాలు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా టీవీలో ప్రజలు చూసినప్పుడు కొన్ని మనం ఇంకోసారి వింటా ఉంటారు మనం మాట్లాడుతూ ఉంటే మనం రాజకీయాలు మాట్లాడినట్టుకో ఇది ఉపన్యాసం ఉంటుంది డిబేట్ కాదని టీవీ బంద్ చేస్తారు. ఇట్లాంటి ప్రాబ్లం కూడా ఉంటాయి. సో ఇందాక సాదికాలి గారు కూడా కొన్ని గమనించాలి. మతానికి ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఎమోషన్స్ సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వాస్తు శాస్త్రం అనేది ఎక్కువ శాతం హిందూ విధానాలు ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. నేను అనుకోవటం మేబీ అంటే ఇందాక చెప్తున్నాను దాంట్లో ఎక్స్పర్ట్ కాదు నేను. ప్రవేశం లేదు, మాకు ప్రవేశం ఉంది తప్ప దీంట్లో ప్రావీణ్యం లేదు డెప్త్ గా డిస్కస్ చేయడానికి. సో అందువల్ల నేను ఏమంటున్నా దానికి సంబంధించిన కూడా ఉంటాయి. దీన్ని మనం కాదంటానికి లేదు, ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. హిందువులో ఎక్కువ శాతం ఏంటంటే వాస్తు శాస్త్రాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. పార్టీలకు అతీతంగా అది కేసీఆర్ కట్టించిందా లేదా రేవంత్ రెడ్డి అది కాదు ఇక్కడ సమస్య. ఇది చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. మనం ఎక్కడ కూడా చూడండి మనం. సో మనం ఎంత వద్దనుకున్నా గానీ ఫార్మాలిటీ కన్నా ఫాలో అవుతూ ఉంటుంది దాన్ని. సో ఇక్కడ కొన్ని ఇబ్బందులు అయినప్పుడు కాకపోయినప్పుడు కానీ వాస్తు మేధావులు కానీ వాస్తు పండితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ చెప్పినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మార్పులు చేర్పడం జరుగుతూనే ఉంటాయి. అమెండ్మెంట్ ఇప్పుడు రాజ్యాంగానికి ఎలా అమెండ్మెంట్ చేస్తారో ఇట్లాంటి వాస్తు చిన్న లోపాలు దోషాలు ఉంటే దానికి కనుక మనం సరి చేయడం అనేది చాలా చోట్ల చూస్తాం. దాంట్లో భాగంగా చేసిందే తప్ప ఇక్కడ ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఇలా ప్రజాధనం కూడా వృధాని కూడా మనం అనుకోవద్దు. ప్రజల కోసం కదా ఇది కట్టింది. ప్రజాధన వృధా అని ఎట్లా అనుకుంటాం? సాదికాలి గారు మీరు దయచేసి గమనించాలి, ఇది ప్రజాధన వృధా కాదు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీరే ఇప్పుడు చార్మినార్ కోసం మాట్లాడారు. ఇప్పుడు సచివాలయానికి ప్రజలు సమస్యలతో వాటి వస్తూ ఉంటారు, వందల సంఖ్యలో వస్తూ ఉంటే చార్మినార్ లాంటి దానికి కానీ లేకపోతే బిర్లా టెంపుల్ కానీ లేకపోతే చాలా 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 పురాతన కట్టడాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటికి కొన్ని కోట్లలో దేశ విదేశాల నుంచి కూడా సందర్శనకి చాలా మంది వస్తూ ఉంటారు. దాంట్లో కూడా వాస్తు దోషాలు ఉన్నాయని దాన్ని కూడా చేంజ్ చేసే పని ఏమైనా పెట్టుకుంటూ ఉంటారా? అంటే మీరన్నట్టు ప్రజలు కూడా వస్తూ ఉంటారు, ప్రజల క్షేమం కోసం అని అన్నారు కదా. ఇలాంటి పురాతన కట్టడాలు కూడా ఏమైనా పడగొట్టి కొత్తవి కట్టే ప్రయత్నాలు చేస్తారా? మీరు కాంప్లికేటెడ్ క్వశ్చన్ లేదు దయచేసి, ఎందుకంటే పబ్లిక్ ఎమోషన్ సంబంధించినవి. ఇది పబ్లిక్ ఎమోషన్ కాదండి, ఇది వ్యక్తిగతం. ఈవెన్ మీకు శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్తాను, నేను కూడా నమ్ముతా. శ్రీనివాస్ రెడ్డి గారు ఇది నేను కూడా నమ్ముతా. మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల్ని మీద రుద్దటాన్ని మనం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను రోజు మీకు అర్థం కావట్లా. నేను దీపారాధన చేయిందే మేము ఇంట్లో ఫుడ్ తినము, మీకు తెలుసో లేదో. మేము చాలా నమ్ముతాం. కానీ ఇండో ఇస్లామిక్ స్టైల్లో చార్మినార్ కట్టారు. అది కూడా దీంట్లో కూడా అడాప్ట్ చేసుకున్నారు దాన్ని ఇక్కడ కొంత. ఎందుకంటే ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే మనం హిందూ ముస్లిం అందరూ ఉన్నాం కాబట్టి అందరూ నిర్మాణ శైలి కామన్ చేస్తూ అట్ ద సేమ్ టైం తెలంగాణ వాదాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని అది నిర్మాణ శైలి జరిగింది. దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా సరి చేయాలి. దీనికి మనము సెలవుల పలవాలు చేసుకుని దీని మీద మనం ఆలోచించుకొని చర్చ పెట్టి ఎక్కడెక్కడికో లింకులు పెట్టుకుంటూ పోయి ప్రజాధనం వృధా చేస్తున్నారు. ప్రజాధనం వృధా ఎట్లా అవుతుందండి? మన వృధాని ఎట్లా అంటాం? అది కట్టడమే వృధా అనుకోవచ్చు. మరి ఆ మాటకు వస్తాయి ఇక్కడ అది 1000 కోట్లు పెట్టి కట్టేప్పుడు దాన్ని వృధా అనుకోవచ్చు కదా. మనం చిన్న ఉన్నప్పుడు అమెండ్మెంట్ చేస్తాం, ఏదున్నా కూడా సడలింపులు ఖచ్చితంగా ఉంటాయి. దానిలో భాగంగా సవరణలు సడలింపులు చేసిందే తప్ప దాన్ని మనం 1000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చేసింది కాదు కదా. దాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ప్రజల కోసం చేస్తారు. అక్కడ ఉన్న పండితులు గానీ వేద పండితులు ప్రజల కోసం అంటున్నారండి మీరు. మళ్ళీ ప్రజలకు ఇది ప్రజల కోసం ఎట్లా అవుతుందండి? ఇది బిల్డింగ్ ఎవరి కోసం మేడం? బిల్డింగ్ అంటే ఇప్పుడు అక్కడ ఆఫీస్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు ఇల్లా? ఇలా అంటే చాలా పురాతన కట్టడాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా కూలగొట్టి ఇప్పుడు వాస్తు దోషం సంకేతం అని అంటూ ఉంటారా? ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే సంచలనంగా మాట్లాడాలి. ఇప్పుడు ఇందాక సాధికారి గారు ఏంటంటే సంచలనంగా మాట్లాడితే అట్లా అంటే నేను ఎప్పుడు మాట్లాడాను సబ్జెక్ట్ చెప్పాలి. ఎక్కడండి సంచలనంగా మాట్లాడనివ్వట్లేదండి. కాదు, ఎక్కడా సంచలనంగా. శ్రవంతి గారు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ 20 years స్టాండింగ్. నేను ఏమంటున్నానంటే పబ్లిక్ మనం ఏం చెప్పదలుచుకున్నా చెప్పాలి. సంచలనాలు చేసి తమ్మునేలు పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ప్రజల సంక్షేమం కోసం అంటున్నారు. ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు బిల్డింగ్ కట్టడమే ప్రజల కోసం అయినప్పుడు అది ప్రజల కోసం బిల్డింగ్ కట్టే కదా. దానికోసం చిన్న మార్పులు చేరుకుంటే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. మనం దాన్ని చేయకుండా ఉంటే ఎట్లా అండి? అది ఖచ్చితంగా దాని ద్వారాలు చేయాలి. ఇప్పుడు ఇందాక సీనన్న చెప్పారు చెప్పుకుంటూ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ టీఎస్ కాస్త టీజీ మార్చారని అది గతంలో కూడా అన్నారు. అది ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మనం చూడండి, ఇంతకుముందే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ వచ్చిన కాడి నుంచి ఆయన ముద్ర పడాలి, ఆయన మార్పు పడాలని చూశారు. తెలంగాణ గతంలో చరిత్రలు ఎక్కడ చూసినా కూడా టీజీ అని ఉంటది. టీజీ అంటే తెలంగాణ, మణిపూర్ అంటే ఎంఎన్ అని ఉంటది, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అని ఉంటది. మరి తెలంగాణ ఉంటే టీజీ ఉండాలి తప్ప టీఎస్ అంటే ఏంటంటే తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏపీపీ అని
కేరళ కేఎల్ ఎస్ అసలు ఎక్కడ ఎస్ కలుస్తుంది అండి, ఎక్కడ కాదు. ఏదైనా కూడా ఆ రాష్ట్రానికి షార్ట్ కట్ లా షార్ట్ ఫామ్ లో పెడతారు. ఆంధ్రప్రదేశ్, ఏపీ అని ఉంటుంది. ఒకవేళ కొన్ని ఒకే వర్డ్ ఉంది అనుకోండి, అలా 2 లెటర్లు తీసుకుంటారు జనరల్ గా, ఖమ్మం, కేఎంఎం, హైదరాబాద్, హెచ్ఓడి అట్లా అట్లా ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఏంటంటే టీఆర్ఎస్ ధ్వనించే విధంగా టీఎస్ అని పెట్టిండు. సో పెట్టుకున్నాడు కదా, అసలు తెలంగాణ పేరే పోయేటట్టు ఉంది కదండి, ఎక్కడా లేదు కదా. ఏ రాష్ట్రంలో మీరు దయచేసి ప్రజానికి అన్ని కూళ్ళు చూడండి, రాష్ట్రాల్లో ఎక్కడ ఎస్ అనే వర్డ్ ఉండదు. సో వాళ్ళ రాష్ట్రానికి ఏపీఎనో, హెచ్పిఎనో, ఎంఎన్ఎనో, లేదా కేరళ, లేదా తమిళనాడు దాన్ని మార్చే పని పెట్టుకున్నారా మేడం? ఆల్రెడీ టీసీ చేశాం కదా దాన్ని. అదే సింపుల్, మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళు టీఎస్ మారుస్తారు, ఏముందిలేండి మేడం. ఒకటే నేను ఎందుకంటే నన్ను చెప్పనియట్లేదు, మీరు ఏంటంటే రాజకీయ చర్చ జరపాలని చూస్తారు తప్ప వాస్తవం రాజకీయం చేయాలని చూస్తున్నా, నేను వాస్తవం చెప్పాలని చర్చే మాట్లాడుతున్నాను. మీరు వాస్తు చర్చ అంటే వాస్తవం చెప్తున్నా, మీరు ఏదో కాంట్రవర్సీ అంటున్నారు. నేను మీరు వాస్తవాలు మాట్లాడుతున్నా. టీజీ అని గతంలో ఉంది, నేను రాజకీయాలు చర్చించండి, వాస్తవాలే మాట్లాడుతున్నా. కాంట్రవర్సీ అనో లేదా కాంప్లికేటెడ్ నో లేదా ఇదో పెద్ద భూమి కావాలని కాదు. నేను ఎప్పుడు కూడా ఏ డిబేట్ లో మాట్లాడి కూడా వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తా పార్టీ తరఫున. సో ఇలా రాజకీయ ప్రసంగాలు, ఉపన్యాసాలు, పొగడతలు, ముంచటాలు, తీర్చడాలు ఉండవు ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి. ఇలా ప్రజలు చాలా అవేర్నెస్ తోటి ఉన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి టీవీ చూస్తున్నారు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని ఛానల్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరు కూడా ఎన్ని వేల వ్యూస్ ఉంటున్నాయి. సోదర టీవీ కూడా చూసినప్పుడు అంటే ప్రజలు గమనిస్తున్నారు ఎవరేం చెప్తున్నారు, ఏ ఛానల్లో ఏం చూపిస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీజీ అనే వర్డ్ ఎక్కడ కూడా అందరు తెలిసిన వర్డ్ అది. కేసీఆర్ రాగానే దాన్ని టీఎస్ అన్నారు. సో మేము ఎందుకు మార్చామంటే అది టీఎస్ అని ఏదో కేసీఆర్ పెట్టిన కాదు, జనాలకు తెలిసిన వర్డ్ కాబట్టి దాన్ని టీజీ అని మార్చడం జరిగింది. సో ఈ వాస్తు ప్రకారం మార్చిందే తప్ప కేసీఆర్ ఏదో కట్టించాడు కాబట్టి ఆయన మార్పు ఉండొద్దని చెప్పేసి ఏదో మార్పు చేసినట్టు కాదు. అది ఖచ్చితంగా లెక్క ప్రకారం మార్చింది తప్ప దాంట్లో దురుద్దేశం లేదు. యొక్క ప్రజల యొక్క సెంటిమెంట్, ఎమోషన్ ఏదైతే ఉందో వాస్తు శాస్త్రం మనం అవునన్నా కాదన్న ప్రజలు చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి దాని ప్రకారం మార్పులు చేర్పులు చేస్తుంది తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఇందాకంటే వాస్తవంగా ఆయన వచ్చినప్పుడు ఆయన సింపుల్ గా ఉంటారు. మా ఖమ్మం జిల్లా చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన నర్సయ్య గారు, గుమ్మన్ నర్సయ్య గారు చాలా సింపుల్ గా ఉంటారు కాబట్టి ఎవరు గుర్తుపట్టలేదు. ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. సొకాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ నిల్చున్నారు. తర్వాత ఏమన్నారంటే తెలిసిన తర్వాత తీసుకెళ్లారు. ఇప్పుడు తెలవనప్పుడు ఎవరు ఉండదండి. ఇప్పుడు నేను ఎవరు ఎన్నిసార్లు ఫోన్ లో మాట్లాడినా మధ్య శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్ అని చెప్తా. ఫోన్ చేసి నేనే మీకు తెలవదా అని అంటే ఇప్పుడు నేను ఎవరు తెలుసు ఆ మాట కోసం అట్లా కాదు కదా. సో ఆయన వెరీ సింపుల్ గా ఉంటారు. మా దగ్గర వార్డు మెంబరే ఓ కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ లెక్క ఫీల్ అవుతారు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. అట్లా ఎవరు ఉండలేరు కూడా నిజంగా. కాబట్టి సాదిక్ గారు ఆయన గుర్తుపట్టకపోవడం వల్ల జరిగింది తప్ప ఎమ్మెల్యే అని అనుకోలే పాపం ఎవరు కూడా. ఆయన అంత సింపుల్ గా ఉంటారు. బస్సులోనే ప్రయాణం చేస్తారు. మా దగ్గర గుమ్మన్ నర్సయ్య గారు ఇంతకుముందు రంగారెడ్డి గారు ఉండే మా చిన్నతనంలో, ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా ఇల్లని చేశారు. ఆయన బస్సులోనే పోయేవారండి. శ్రవంతి గారు బస్సులోనే, ఈయన కూడా బస్సులోనే పోతారు. ఆయనకు ఆడి కార్లు, బెంజి కార్లు, లేకపోతే పాపం మామూలు కారు కూడా లేవాలి. అంత సింపుల్ సాదా సీదా జీవితం గడుపుతారు కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆయన ఎవరో కూడా చెప్పలే, పోయి అక్కడ నిల్చున్నారు కాబట్టి తెలియదు. తెలిసిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అది వెరీ క్లియర్. మీరు దయచేసి, ఎందుకంటే నేను చాలా స్పష్టంగా సోదరెడ్డి ప్రజానికానికి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలియజేస్తున్నాను. అది ఎక్కడ కూడా కమ్యూనికేషన్ కాబట్టి గుర్తుపట్టకపోవడం, తెలియకపోవడం తప్ప తెలిసి జరిగింది కాదు, కావాలని చేసింది అసలే కాదండి. సాదిక్ గారు చెప్పండి. లేదన్నారు మళ్ళా మీరు కలిసినట్టు అన్న ఆయన తెలవలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేరు, అపాయింట్మెంట్ తీసుకోలేదు కాబట్టి అక్కడ లేరు. ఆ టైం అక్కడ ముఖ్యమంత్రి కూడా అవైలబిలిటీ ఉండాలి కదన్న. అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలి. పలానే నర్సయ్య గారు వస్తుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారు. సామాన్య మానవులకు పోతే మేము మాలంటి వాళ్ళు అనామకులం పోతే రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారండి. ఇక ఒక ఎమ్మెల్యే గారు పోతే మాజీ ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు చేసినప్పుడు కలవరండి. మనం కూడా ఏంటంటే దాన్ని కూడా రాజకీయాలు చేయాలి, గుడ్డగాల్చి మీద చూడొద్దు మనం కూడా. దాన్ని మనం మీకు ఎట్లుందంటే ఈ నమస్తే తెలంగాణ పేపర్, ఈ టీవీలు వచ్చిన కాడి దాన్ని మీరు అది రాజకీయం చేయడము ప్రతాక శీర్షికల చూపించాలని చూస్తారు తప్ప ఎవరో పట్టుకుని. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది నేను నిజంగా సపోర్ట్ చేస్తున్నానండి. కేసీఆర్ గారితో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాక్సిమం అందరినీ కలవటానికి ట్రై చేస్తున్నారండి. ఇది మీరు ఒప్పుకోవాలండి. మీరు చూడండి ఎంత మామూలు ఊళ్ళో పోయినా కూడా పాప టైం. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే శశిభిషలకు పోరు. ఎందుకంటే దగ్గర నేను చూస్తున్నా గత 8 సంవత్సరాలుగా అస్సలు శశిభిషలకు పోరు. నువ్వు ఏ మాత్రం టైం ఉన్నా ప్రజలతో కలిసి ఉండాలి. చాలా సరదా ఆయన. ఇంకా చెప్పాలంటే ఏదో నేను పైన ఉన్నా అని ఆలోచనే ఉండదు. ఎంత సింపుల్ గా తమ్ముడైన భుజమే చేసి ఫోటోలు దిగుతా ఉండదు. ఎందుకంటే ఇది ఎవరిని అడిగినా చెప్తారు. అట్లాంటిది మరి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి ఆయన్ని కాదంటారండి. ఇప్పుడు తెలియక జరిగిన మిస్కమ్యూనికేషన్ తప్ప అక్కడ వేరే ఏం లేదు. మీరు పేపర్లలో హెడ్డింగ్లు ఇచ్చినంత ఏం లేదు. ఆయన కూడా అర్థమైపోయింది. నర్సయ్య గారు కూడా, గుమ్మ నర్సయ్య గారు కూడా అర్థమైపోయింది. నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కూడా మాకు తెలుసు జాబ్ చేస్తున్నారు.
మన యూనివర్సిటీలో కూడా మన ఉస్మానియాలో జాబ్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే ఆ క్లెయిమ్ లేదు, మీరు ఎవరు కూడా దయచేసి అపార్థం చేసుకోవద్దు. దాన్ని కూడా మనం రాజకీయం చేయొద్దు. రేవంత్ రెడ్డి గారి నేచర్ అందరూ తెలుసు కాబట్టి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మంత్రులే కలలేకపోయారు కేసీఆర్ ని, అది మనం గమనించాలి. అట్లాంటిది ఒక సాధారణ మానవులు ఎవరు పడి మీరు చూడండి మేడం, శ్రవంతి గారు ఒక్కసారి వాట్సాప్ గ్రూప్ ఎవరెవరో పోయి కలుస్తున్నారు, మనం వండర్ అవుతా ఉంటాం. అన్న ఇట్లా సంగతి అన్న పలానా రేణుకా చౌర గారు తీసుకుపోయింది అంత సింపుల్ కలుస్తారు. మనం అయితే అసలు కేసీఆర్ అయితే ఎమ్మెల్యేలు ఎంపీలే అసలు నాలంటి వాళ్ళం అయితే అసలు ఆ ఏరియా కూడా పోలేదు. మా పార్టీ కాదండి, ఇదేదో మా దేశమే కాదు మా రాజ్యమే కాదని చేశారు. ఎమ్మెల్యే ఎంపీలుగా దిక్కులేదు కదండి. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అటు చూడలేదు కదా. అందరికీ ఆయన వీలున్నంత వరకు ప్రిఫరెన్స్ ఇచ్చారు.